हेलो एवरीवन, चलो हिंदी सीखे में आपका स्वागत करती मैं विशालाक्षी। आज हमारा विषय है कारक। कारक कारक दिन मुंदर మనం చెప్పుకున్నాం क्रिया को अगर पढ़ेंगे तो 90% जो है हमें भाषा आ जाती है, 90% మనకి లాంగ్వేజ్ వస్తుంది। కారక చిహ్నాలను కారక గురించి చదువుకున్నాం అంటే 100% మనకు వచ్చేస్తుంది। ఇంకా మనం ఏదైనా చాలా సులువుగా రాయగలం, అర్థం చేసుకోగలం, చదవగలం। మన ఎగ్జామ్స్లో మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి। సో ఈ వీడియోని మీరు లాస్ట్ దాకా చూడండి, ప్రతిదీ చక్కగా అర్థం చేసుకోండి అండ్ దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు చక్కగా పర్ఫెక్ట్గా భాష వస్తుంది, భాష మన గ్రిప్లో వచ్చేస్తుంది। అందుకు ఇవాళ స్టార్ట్ చేద్దాం। कारक ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్లు ఇక్కడ రాశాను। राम रावण बाण मारा, हर्षा ने पेंसिल चित्र बनाया, सीता भाई अध्यापक है, मेज कलम है। అన్నీ ఉన్నాయి, అన్నీ వర్డ్స్ ఉన్నాయి, ప్రాపర్గానే ఉంది, కానీ కనెక్షన్ లేదు, కనెక్ట్ అవ్వటం లేదు, అర్థం అవటం లేదు। అర్థం అవుతున్నట్టుగానే ఉంది కానీ అర్థం అవ్వట్లేదు। సో దో కనెక్ట్ करने के लिए మనం ఏం చేస్తాము, కారక చిహ్నాలని అక్కడ प्रयोगिस्तां। राम ने रावण को बाण से मारा। ఇప్పుడు పూర్తిగా మనకి అర్థమవుతుంది। राम ने ఇక్కడ यहाँ पे ने रावण को बाण से मारा। हर्षा ने पेंसिल से चित्र बनाया। सीता का भाई अध्यापक है, मेज पर कलम है। तो यहाँ पर हम लोगों ने क्या क्या पढ़ा, ने, को, से, का, पर, ये जो शब्द हम लोगों ने पढ़े हैं इन्हीं को हम कारक कहते हैं। दान्ने मनो कारक अंटाम, कारक चिन्हालु इవి, विभक्ति चिन्हालु దీన్ని అంటారు। అంటే అది ఏంటి, संज्ञा या सर्वनाम, नाउन और प्रोनाउन के जिस रूप से उसका संबंध, उसका रिलेशन वाक्य के अन्य शब्दों అంటే मेनगा क्रिया वर्ब तो के साथ जो प्रकट होता है उसे हम कारक कहते हैं। అంటే సెంటెన్స్లో ఉన్న నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వర్డ్స్ ఆ క్రియతో దానికి ఏంటి, ఎలా కనెక్ట్ అవుతున్నా, ఎలా దానితో సంబంధం ఉంది అనేది మనం తెలిపేదే దాన్నే కారక చిహ్నాలు కానీ విభక్తి చిహ్నాలు కానీ మనం అంటాం అన్నమాట। ఇక్కడ చూడండి, రామ్ కర్తగా ఉన్నాడు, రావణ్ కర్మ। ఇది బాణ, దేంతో అయితే వాడు యుద్ధం చేశారు, సహాయత। సో రామ్, రావణ్ అండ్ బాణ్ మూడు నౌన్ వర్డ్సే, కానీ దానికి వేరే వేరే కనెక్ట్ అయింది। ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, ఇవన్నీ చెప్పడానికే మనం కారకు విభక్తి చిహ్నాలు మనం చదువుతాం అన్నమాట। దాన్ని వివరంగా మనం ఇప్పుడు చదువుకుందాం। कारक के 8 प्रकार होते हैं। ये है कर्ता ने कर्म को करण से के द्वारा संप्रदान के लिए अपादान से अलग होने के भावना में संबंध काके की रारेरी अधिकरण में पर संबोधन हे अरे। ये बिल्कुल जो है आप अच्छी तरह से बाय हार्ट कर लीजिए, लिख लीजिए और बाय हार्ट कर लीजिए। ఇది కరెక్ట్గా మనకి ఈ విభక్తి చిహ్నాలు పర్ఫెక్ట్గా వచ్చేయాలి। कर्ता ने कर्म को करण से संप्रदान के लिए अपादान से संबंध काके की रारेरी अधिकरण में पर संबोधन हे अरे అలా వచ్చేస్తూ ఉండాలన్నమాట। దీన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటి వివరంగా చదువుకుందాం। कर्ता कारक, कर्ता कारक। कर्ता అంటే మనం ముందరే తెలుసుకున్నాం కదా, कर्ता जो करने वाला होता है। तो कर्ता के साथ हम जो हैं ने का प्रयोग करते हैं। जैसे राम ने पुस्तक पढ़ी, राम ने पुस्तक पढ़ी అంటే ఇక్కడ చదివినవాడు ఎవరు, राम। तो राम यहाँ पर करता है और कर्ता के साथ ने लगता है। मोहन ने खाना खा लिया, मोहन ने खाना खा लिया।
राइट। माँ ने खाना बना लिया, माँ ने खाना बना लिया। तो దీనిలోని మనకి అర్థమవుతున్నది ఏంటంటే ఇక్కడ రామ్ మోహన్ మా వీళ్ళు కర్తా కే సాత్ జో హై నే లగ్తా హై. సో దీనిలో మనం తెలుసుకోవాల్సింది 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే నే ప్రత్యయ్ లేకుండా కూడా మనం రాస్తూ ఉంటాం. కానీ నే ప్రత్యय రాస్తున్నప్పుడు నే जब हम लगाते हैं तो उसमें क्या होना चाहिए, एक कर्म होना चाहिए, అంటే సక్రమక క్రియ होना चाहिए. మనం సక్రమక అక్రమకంలో చదువుకున్నాం కదా, కర్తాను కర్మ రెండు ఉండాలి. రెండోది ఎప్పుడు కూడా ఇది పాస్ట్ టెన్స్, అంటే భూతకాల్ మే హీ ఇస్కా ప్రయోగ్ హోతా హై. భూతకాల్లో క్రియ ఉన్నప్పుడు అంటే పడి చదివేశాడు, ఖాలియా బనాలియా అయిపోయింది, పని అయిపోయిన దాన్ని మనం భూతకాల్ అని అంటాం. ఆ భూతకాల్ అయ్యాకలోనే మనం ఈ నే కారక చిహ్నాన్ని మనం रास्ता अनमाटा इसको लिखा जाता है. ने का जो चिन्ह है वो ऑलवेज भूतकाल के वाक्यों में लिखा जाता है. और वो जो है वाक्य कैसा होना चाहिए, सक्रमक क्रिया होनी चाहिए, उसके साथ ही ने लगाया जाता है. दूसरा है कर्म को कर्म कारक. కర్మకారక్ మీకు ఇప్పుడు 3-4 ఉదాహరణలు వచ్చినట్టే ఉన్నాయి. అలాగే మళ్ళీ మనం చెప్పుకుందాం. जैसे कि हमने पहले फर्स्ट में बताया था, राम ने रावण को मारा. रमेश ने मोहन को बुलाया. तो ये किसके साथ लगता है, कर्म के साथ को लगाते हैं. దీనిలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, जब भी को लगाते हैं प्राणीवाचक के साथ ही, प्राणीवाचक तो ने को का प्रयोग होता है, अप्राणीवाचक के लिए नहीं होता है. रमेश ने आम को खाया, ఇది రాంగ్, దిస్ వన్ ఈజ్ రాంగ్ है. राम को आम को खाया అని అనం, आम खाया अदे रमेश ने आम खाया, दैट्स ऑल. इतना ही लिखा जाता है. को सिर्फ मनुष्य प्राणीवाचक के लिए ही उसको प्रयोग करते हैं. तीसरा है करण. करण అంటే करण कारक का मतलब हुआ सहायता करने वाला, హెల్ప్ చేసే. మన దేంతో ఏదైనా మనకి హెల్ప్ చేసేది దాన్ని మనం కరణ్ కారక్ అంటాం అన్నమాట. సే यहाँ पर మన ఇంగ్లీష్లో చెప్పాలి అంటే విత్. तो मैं कलम से लिखता हूँ, मैं कलम से लिखता हूँ అంటే నేను దేని హెల్ప్ తీసుకుంటున్నాను, పెన్ హెల్ప్ తీసుకుంటున్నాను. రాయడానికి పెన్ హెల్ప్ తీసుకుంటున్నాను. మా चाकू से सब्जी काटती हैं. కూరలు దేంతో కోయబడుతున్నాయి, చాకు హెల్ప్తోని కూరల్ని कट చేస్తున్నారు. तो जहाँ भी हेल्प के लिए आता है, हाँ, वहाँ पर हम इस से का प्रयोग करते हैं. ठीक है. या के द्वारा, किसी के द्वारा, तुलसी के द्वारा रामचरित लिखी गई. रामचरित मानस उनकी जो प्रसिद्ध
बुक है रामचरित लिखी गई। तो ये के द्वारा लिखी गई। तो इस तरह से जहाँ पर भी हेल्प वाली बात होती है या किसी की सहायता से काम करते हैं, ఏదైనా हेल्प तो మనం చేస్తామో అక్కడ అది करण कारक को लगाया जाता है। चौथा है संप्रदान कारक। चौथा क्या है? संप्रदान कारक। సంప్రదాన కారక్ కే లియే ఎవరికైనా మనం ఏదైనా హెల్ప్ చేస్తున్నప్పుడు దాన్ని మనం అక్కడ మనం కే లియే लगाते हैं। गरीबों के लिए मैंने खाना बनाया। जब किसी को देने वाली बात होती है, मैंने अपने मित्र के लिए उपहार खरीदा అంటే ఒక గిఫ్ట్ కొన్నాను। ठीक, ये जब के लिए जब किसी की सहायता किसी को देने के लिए बात होती है, गाय को रोटी दी, अక్కడ को వస్తుంది, गाय को रोटी दी, को इज ऑल्सो यहाँ पर संप्रदानी है। गाय को रोटी दी, ఎవరికైనా ఇవ్వటానికి जब किसी को देने वाली बात होती है, ఎవరికైనా హెల్ప్ చేయటము అనేది ఉన్నప్పుడు के लिए या को वहाँ पर लगाया जाता है, उसको कहते हैं संप्रदान कारक। फिफ्थ वन है अपादान कारक। फिफ्थ वन क्या है? अपादान कारक। అపాదాన్ కారక్ మే भी సే है, ఇది కూడా సేవే। కరణ్లో కూడా మనం సే అన్నాం, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే అలగ్ హోనేకి భావన అన్నాం కదా, సపరేషన్ అంటే ఇది ఫ్రమ్, ఇదేంటి ఫ్రమ్ అన్నమాట। कैसे अलग होता है? पेड़ से आम गिरे, पेड़ से आम गिरे అంటే చెట్టు మీద నుంచి మామిడి పళ్ళు పడిపోయాయి, అంటే వేరైపోయాయి। से वहाँ पर जहाँ पर से ये वाला से आएगा అంటే విడిపోతున్నట్టు వస్తే దాన్ని అపాదాన్ कहते हैं। मेरे पिताजी हैदराबाद से आए, हैदराबाद से कल आए। ठीक, तो जब ये हमने लिखा అంటే నిన్న ఆయన అక్కడి నుంచి వచ్చేసారు, అంటే అక్కడి నుంచి విడిపోయి వచ్చేసారు। जब आ गए हैं तो हम उनको क्या कहेंगे? अपादान कारक कहते हैं। हिमालय से गंगा निकलती है, हिमालय से गंगा निकलती है। तो इसको आप बड़ी आराम से समझ गए होंगे इस से में और इस से में क्या अंतर है। ఇది విత్ హెల్ప్ చేసేది, ఏదైనా టూల్ మనకి హెల్ప్ చేసినప్పుడు మనం దేన్ని కరణ్ కారక్ कहते हैं। ఏదైనా మనం విడిపోతున్నప్పుడు అక్కడి నుంచి సపరేషన్ అవుతా है तो हम उसको అపాదాన్ కారక్ कहते हैं। ఈ చిన్న చిన్నవి మనం బాగా గుర్తు చేసుకున్నప్పుడు ఎగ్జామ్స్లో మనకి వచ్చేటప్పుడు దాన్ని మనం కరెక్ట్గా మనం దాన్ని పోల్చుకోగలం అన్నమాట। ये है అపాదాన్। సంబంధ కారక్, సంబంధ కారక్ అంటే ఒక నౌన్ వర్డ్ ఇంకో నౌన్ వర్డ్ని రిలేట్ చేస్తుందన్నమాట। సంబంధం అంటే మనకి తెలుస్తున్నది, సంబంధం అంటే రిలేట్, तो रिलेशन। राम का भाई
डॉक्टर है, तो यहाँ क्या हुआ, का लगेगा। सो यहाँ पर का के की, पिताजी के दोस्त, पिताजी के दोस्त आए थे। ठीक, यहाँ पे के लगा, यहाँ पे का लगा। या मोहन की बहन सुंदर है। ठीक, तो यहाँ पे की देखिएगा, इसमें आपको देखने वाली बात ये है, ये राम, पिताजी, मोहन संज्ञा शब्द हैं। भाई, दोस्त और बहन भी संज्ञा नౌన్ వర్డ్, ఇది నౌన్ వర్డే, ఇది నౌన్ వర్డే। సెకండ్ నౌన్ వర్డ్ని రిలేట్ చేస్తుంది, ఇది దీనికి రిలేషన్ చెప్తున్నది। మనం ఇంగ్లీష్లోని ఎపిస్ట్రాఫీ పెట్టి ఎస్ రాస్తూ ఉంటాం కదా, రామాస్ బ్రదర్, तो जहाँ पे ये लगाते हैं वही वाली बात है, అదే ఇది। కానీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటి, భాई, दोस्त అండ్ బహన్ని చూడాలి। भाई सिंगुलर पुलिंग है तो का लगेगा। अगर ఇక్కడ రెస్పెక్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ రెస్పెక్ట్ పితాజీ కే దోస్త్ అంటే రెస్పెక్ట్కి కే అని పెట్టాము। లేకపోతే ये राम के घोड़े हैं, राम के घोड़े हैं, రామకి గుర్రాలు ఉన్నాయి, घोड़े हैं, तो यहाँ पर के बहुवचन, का सिंगुलर पुलिंग, के पुलिंग बहुवचनम, की స్త్రీలింగకి ఏకవచనం కానీ బహువచనం రెండిటికి మనం కీ పెడతాం అన్నమాట। కా, కే, కీ ఇవి సంజ్ఞా వర్డ్స్। సంజ్ఞని చెప్తున్నప్పుడు మనం ఫస్ట్ చూడవలసింది లేదు, సెకండ్ సంజ్ఞతో సంబంధించింది ఇక్కడ ఏది ఉందో దాన్ని బట్టి మనం కా, కే, కీ ఇక్కడ రాస్తాం। రా, రే, రి సర్వనామ్, అవి ఏంటి, सर्वनाम अन्नमाट। मेरा घर है, मेरा घर, मेरी पुस्तक, मेरी पुस्तक है। सो मेरा, मेरी अदे सेम अवे काके की ये रूल उंदो अदे मेरा, मेरी और मेरे। पुलिंग है तो मेरा, स्त्रीलिंग है तो मेरी, पुलिंग बहुवचन है तो मेरे। मेरे भाई बाहर गए हैं, तो इस तरह से संबंध एक संज्ञा का दूसरे संज्ञा के साथ संबंध में काके की, और सर्वनाम में मेरा, रा, रे, री लगता है। ठीक, तीसरा सातवां है अधिकरण। अधिकरण कारक में चिन्ह है में और पर। ఇది అధికరణ మనకి సమయమును స్థానాన్ని బోధిస్తాయి। अधिकरण जो कि समय और स्थान का बोध कराता है। मेज पर पुस्तक है, मेज पर पुस्तक है, बुक इज ऑन द टेबल, पर पुस्तक है। तो यहाँ पर ఎక్కడ ఉన్నది అది అని, पेड़ पर पक्षी बैठी है, बैठा है, पक्षी बैठा है। या आम है। घर में माँ है। तो ये प्लेस और काल के बारे में बताने वाले इसको अधिकरण कारक कहते हैं। राइट, लास्ट वन संबोधन कारक है और अरे। మిగతావన్నీ కూడా మనం సంజ్ఞ నౌన్ వర్డ్ తర్వాత మనం దాన్ని రాస్తున్నాము। ఇది ఒక్కటే, హే, హే భాయ్ ఇధర్ आओ, ఎప్పుడైనా సంబోధన చేస్తూ ఉంటాం కదా, పిలుస్తాం కదా, ఏ భాయ్ ఇధర్ आओ, ఇవి మాత్రం ఫస్ట్
విభక్తి చిహ్నాలు వస్తాయి, తర్వాత సెంటెన్స్ అది వస్తుంది. ఇది ఓన్లీ నౌన్కే పరిమితం అయ్యి ఉంటుంది. ప్రనౌన్లో దీన్ని వాడరు, ఓన్లీ నౌన్కే వాడతారు. అరే లడకో ధ్యాన్ సే సునో, అరే లడకో, अरे लड़कों ध्यान से सुनो. सो ये संबोधन को हम किस में सिर्फ संज्ञा के लिए ही लगाते हैं. इन्हीं विभक्ति चिन्हों को हम परसर्ग भी कहते हैं. हम लोग उपसर्ग और प्रत्यय भी पढ़ेंगे, अंटे प्रीफिक्स सफिक्स ऐसे ही जो बीच में लगने वाले हैं, అంటే సెంటెన్స్కి మధ్యలో పెడుతూ ఉంటారు కాబట్టి इसको हम परसर्ग भी कहते हैं, विभक्ति चिन्ह कहते हैं, कारक चिन्ह कहते हैं. जिस नाम से भी बुलाएं उसको आपको याद रखना है. इस टेबल को आप अच्छी तरह से नोट कर लीजिए, याद कर लीजिए और इसका प्रैक्टिस कीजिए. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలా సులువుగా ఇవి అన్నీ అర్థం అవుతాయి. సో ఇలాంటి వీడియోస్, మంచి మంచి వీడియోస్ని మీకు ముందర తీసుకొస్తూ ఉంటాను. మీరు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.